ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మన ఇద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, నానా, ఇదేంటో చూసావా? మన జీవితపు తీపి జ్ఞాపకాలని తనలో దాచుకున్న నోస్టాలజిక్ అద్భుతం ఆల్బమ్. మనసు ఇబ్బంది పడుతున్నప్పుడు వర్తమానంలో కష్టాలని, భవిష్యత్తులో రాబోయే బాధల్ని తలుచుకోవడం కాదు, గతంలో ఉన్న సంతోషాలను తలుచుకోవాలి. ఆ సంతోషాలు ఫోటోల రూపంలో భద్రంగా ఉన్నాయి. ఇదిగో ఈ ఫోటో చూడు. నా చిన్నప్పుడు నీ చేతులతో నువ్వు తీసిన ఫోటో నాన్న. నానా ఇది చూడు. నానా ఇదిగో నాన్న చూడు, అమ్మ ఫోటో. ఇది చూసావా? అమ్మ చేతుల్లో నేను. అమ్మ కళ్ళల్లో ఎంత ప్రేమ ఉందో కదా నాన్న. ఆ ప్రేమ వారాహి నుంచి నాకు దొరుకుతుందని చాలా ఆశపడ్డాను. పక్కన పెట్టకండి, కంటిన్యూ చేయండి. మీరు ఆల్బమ్ చూపిస్తూ ఆయన్ని పాజిటివ్గా ఆలోచించేలా చేయటం చాలా మంచి పని. ప్లీజ్ ఆపకండి సార్. ఆయనకి ఇలాంటి పనులే త్వరగా క్యూర్ అయ్యేలా కూడా చేస్తాయి. అసలు నీకెందుకు? ఆయన క్యూర్ అయితే నీకెందుకు, అవ్వకపోతే నీకెందుకు? అసలు నేనేం చేస్తే నీకెందుకు? బై ద వే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది కదండి, నేను ఆయన కోసం. అక్కర్లేదు. నువ్వు ఆయన కోసం రావక్కర్లేదు, నా కోసం కూడా రావక్కర్లేదు. అది కాదు. నిన్ననే చెప్పాను కదా నీకు రావద్దని. ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరు ఫోన్ ఆన్సర్ చేయలేదని. నేను చెయ్యను. అయినా నువ్వెందుకు నాకు ఫోన్ చేయాలి? ఇలా ఫోన్లు చేయడం, నేను లిఫ్ట్ చేయకపోతే వెంటనే ఇలా ఇంటికి వచ్చేయడం, ఎందుకు ఇదంతా? అసలేంటి ఇదంతా? అసలు నువ్వు నా గురించి ఎందుకు ఆలోచించాలి? నీకు నన్ను చేసుకోవడం ఇష్టం లేదన్నావు కదా, నా మీద నీకు అసలు ఇష్టమే లేదన్నావు కదా, మరి ఇదంతా ఏంటి? మీరు స్కూల్కి రాలేదని చెప్పాను కదా, నేను రాను. అసలు నా మీద ప్రేమ లేనప్పుడు నా గురించి నీకెందుకు? అంటే నా మీద నీకు ప్రేమ ఉందా? నువ్వు లేదంటున్నావు, కానీ నాకు మాత్రం నీకు నా మీద చాలా ప్రేమ ఉంది అనిపిస్తుంది. నీకు నా మీద ప్రేమ ఉందా? లేదు లేదు లేదు. నీకు నిజంగా నా మీద ప్రేమ లేదు కదా, మరెందుకు ఇక్కడికి రావడం? మరెందుకు నువ్వు నన్ను ఇలా బాధ పెట్టడం? ఎందుకు నా మనసును పిండేస్తున్నావు? నన్ను ఇలా కూడా ఉండనివ్వవా? ఏదోలా నా మైండ్ డైవర్ట్ చేసుకోవాలని, నిన్ను నేను చూడకుండా ఉండాలని నేను చాలా చాలా ఇక్కడ కష్టపడుతున్నాను. నిన్ను మర్చిపోవాలని, మా నాన్నగారిని బాగా చూసుకోవాలని నేను ట్రై చేస్తున్నాను. కానీ నువ్వు ఇలా నా ముందుకొచ్చి ఇదిగో నాకు పిచ్చెక్కేలా చేస్తున్నావు. నేను బాగుండడం నీకు ఇష్టం లేదా? ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు దయచేసి నాకు కనిపించకు. మనసులో ప్రేమను తొక్కిపెట్టి పైకి మంచి మాటలు చెప్తూ నువ్వు నన్ను చూడాలని కూడా ట్రై చేయకు. నువ్వు మళ్ళీ ఇక్కడికి రాకు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు.